బీసీలు ఎప్పటి నుంచో కోరుకుంటున్న 5 ప్రధాన డిమాండ్లను మార్చి 31లోగా పరిష్కరించాలని భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తూ వంచే ప్రయత్నం చేస్తే ఏప్రిల్ 11న ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆయన ప్రకటించారు. 3 కోట్ల మంది బీసీల చిరకాల డిమాండ్లు పరిష్కరించని పక్షంలో ఉద్యమం తీవ్రత చవిచూడాల్సి వస్తుందని ఆయన సీఎం చంద్రబాబు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మాట్లాడుతున్నారు అంటే మీరందరూ ఖచ్చితంగా చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తూ ఎప్పుడూ కూడా చిమ్మ చీకటిలో కూడా లైట్ స్తంభాన్ని చూపించే ఆశాజీవి ఆయన. ఒక హోప్ ఇచ్చే శక్తి ఆయనలో ఉండడం వల్ల ఆ సంకల్పం ఇంత పెద్ద ప్రజాగళంగా మారుతుంది. స్థానిక సమస్యలను జాతీయ స్థాయికి తీసుకువెళ్ళిన విజనరీ ఆయన. దేవాలయాల సందర్శనం, అలాగే పూజలు, ఆశీర్వాద కార్యక్రమాలు మాత్రమే కాదు, సాంప్రదాయ విలువలకు ప్రాధాన్యత ఇవ్వడం ఆయన చేసిన ముఖ్యమైన కార్యక్రమాల్లో ఒకటి. ఆధ్యాత్మికతో కూడిన సేవాభావం ఇదే నిజమైన నాయకత్వ లక్షణంగా ఆయన భావిస్తారు. ఇక విద్య, ఉపాధి, సామాజిక న్యాయం లాంటి అంశాలు, స్థానిక ప్రజలతో ప్రత్యక్ష చర్చలు, సమస్యలపై ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడం, ఇలాంటివి చేయడం వల్ల ప్రజల బాధను తన బాధగా భావించినటువంటి నాయకత్వం ఆయనకి మాత్రమే సొంతమైంది. ఇది కేవలం సమావేశం మాత్రమే కాదు, ఇది మార్పుకి ఒక ఆరంభం, శుభారంభం. ప్రతి గ్రామంలోనూ ఒక ఆశ, ప్రతి జీవిలోనూ ఒక హోప్ని కలిగించేటటువంటి నాయకత్వం. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఒక హిస్టరీ, ఒక చరిత్రకు సాక్షిభూతంగా నిలవబోతున్నారు. ఈ సమాజం ఒక్కటైతే ఇక ఎవ్వరూ ఆపలేరు అన్నది తథ్యం. ఇక భారత చైతన్య యువజన పార్టీ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా బీసీ గర్జన పేరిట నిర్వహించిన భారీ బహిరంగ సభ కోలాహలంగా సాగింది. విశేష సంఖ్యలో హాజరైన బీసీలను ఉద్దేశించి పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ ప్రసంగించారు. దాదాపు గంట సేపు సాగిన ఆయన ప్రసంగం సభికులను ఉత్తేజపరిచింది. బలహీన వర్గాలు ఎప్పటి నుంచో కోరుకున్న 5 ప్రధాన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీసీ గర్జన నిర్వహించామని తెలిపారు. బీసీలకు రక్షణ చట్టం వర్తింప చేయాలని, రాజధాని నిర్మాణంలో బీసీలను భాగస్వామ్యులను చేయాలని, రాజధానిలో బీసీలకు 1000 ఎకరాలను కేటాయించాలని కోరారు. సమగ్ర కుల గణన జరిపించాలని విజ్ఞప్తి చేశారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 44% రిజర్వేషన్లు వర్తింప చేయాలని కోరారు. ఈ డిమాండ్ల సాధన కోసం దశాబ్దాలుగా పోరాడుతున్న దోపిడీ పార్టీలు పాలనలో పట్టించుకోకపోవడాన్ని తప్పుబట్టారు. బీసీ సింహగర్జన జరగకుండా అడ్డుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నించిందని, అనుమతి ఇవ్వకపోవడంతో తాము హైకోర్టును ఆశ్రయించి అనుమతి తెచ్చుకున్నట్లు వివరించారు. కుట్రలు, కుతంత్రాలతో బీసీలను అణచివేస్తున్న దోపిడీ పార్టీల్లో ఉన్న బీసీ నేతలు కూడా ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. సభను అడ్డుకునేందుకు బీసీ మంత్రితో లోకేష్ రాయబారం పంపారని, తాను అలాంటి వాటికి లొంగే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఒక దశలో ఆ మంత్రి బెదిరింపులకు కూడా దిగారని చెప్పారు. తాను ఇలాంటి చీకటి, చిల్లరి బెదిరింపులను ఎన్నో చూశానని, తన వెంట్రుకు కూడా ఇలాంటి చర్యలకు భయపడదని రామచంద్ర యాదవ్ స్పష్టం చేశారు. బీసీలు కోరుకుంటున్న 5 ప్రధాన డిమాండ్లను పరిష్కరించని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని, ప్రభుత్వం చవిచూడాల్సి వస్తోందని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వానికి మార్చి 31 వరకు గడువిస్తున్నామని, అప్పట్లోగా పరిష్కరించుకుంటే అంబేద్కర్ సాక్షిగా ఏప్రిల్ 11న విజయవాడలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆయన ప్రకటించారు. దోపిడీ పార్టీల అణచివేతకు గురవుతున్న బీసీలతో పాటు కాపులు, ఇతర అగ్రవర్ణ కులస్తులు సైతం కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సభలో మండల కమిషన్ చైర్మన్ బీపీ మండల్ మనవుడు, బీపీ మండల్, సినీ దర్శకులు శంకర్ తదితరులు ప్రసంగించారు. ఈ సందర్భంగా సకల కుల దేవతారాధనతో పాటు జాంబవతి, శ్రీకృష్ణుల కళ్యాణాన్ని జరిపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 1124 బీసీ హాస్టల్స్ కు కనీసం ఒక్క హాస్టల్ కూడా సొంత భవనం లేదంటే వీళ్ళకున్న చిత్తశుద్ధి ఏంటో మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు ప్రభుత్వాలు గత కొన్ని రోజుల క్రితమే మనం చూసాము, 3,32,000 కోట్లు ఏదైతే ప్రవేశపెట్టారో, బడ్జెట్ ప్రవేశపెట్టారో, ఇందులో బీసీ విద్యార్థులు భావి భవిష్యత్తును నిర్ణయించే యువతకు, విద్యార్థులకు
భవనాలు కట్టించడానికి మీకు నిధులు లేవా అని చెప్పి ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను. అదే విధంగా ఈరోజు అద్దె భవనాల్లో ఉంటూ చిన్న చిన్న గదుల్లో ఒక్కొక్క గదిలో 20-30 మందిని కనీసము ఏదో కోళ్ళలాగానో లేదా పశువుల్లాగో వాళ్ళని ట్రీట్ చేసే పరిస్థితి ఉంది. కనీస సౌకర్యాలు కల్పించడం లేదు. కనీసము ఈ విద్యార్థులకు పౌష్టికాహారమైన అందిస్తున్నారా అంటే ఒక్కొక్క విద్యార్థికి ప్రభుత్వం అందిస్తున్న మెస్ చార్జెస్ ఎంతో మీకు తెలుసా? ఒక్క పూటకే ఎవరికైనా తెలుసా? మన బిడ్డలు, వేలాది మంది బిడ్డలు ఈరోజు బీసీ హాస్టల్స్ లో చదువుకుంటున్నారు. వాళ్ళకు ప్రభుత్వము ఉచిత వసతి ఆహార సౌకర్యం అందిస్తున్నారంటూ ప్రగల్భాలు పలికే ఈ ప్రభుత్వాలు, ఈ నాయకులు మన బిడ్డలకు అందించే ఆహారం విలువెంతో మీకు తెలుసా? ఒక్కో పూటకి కేవలం 13 రూపాయలు మాత్రమే అందిస్తున్నారు. 13 రూపాయలతో ఒక్క పూట భోజనం ఎక్కడైనా దొరుకుతుందా? ఈ 13 రూపాయల భోజనంలో కూడా కాంట్రాక్టర్ కమిషను, అధికారుల కమిషను, నాయకుల కమిషను ఇవన్నీ పోగా మన విద్యార్థులకు ఎంత మోతాదులో ఆహారాన్ని అందిస్తున్నారో, వాళ్ళకు పౌష్టికాహారం అందుతుందో అలాంటి ఆహారం తీసుకొని వాళ్ళ ఎదుగుదల ఎలా ఉంటుంది, వాళ్ళ మేధాశక్తి ఏ విధంగా ఎదుగుతుందో మనందరం కూడా గుర్తించాలి. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాయుడు గారిని ఒక్కటే అడుగుతున్నాను. మీ అందరి సమక్షంలో ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలందరి తరపున ఒక్కటే అడుగుతున్నారు. మీకు కూడా ఒక అబ్బాయి ఉన్నాడు, ఒక కొడుకున్నాడు, చంద్రబాబు నాయుడు గారి మనవడున్నాడు. మీ మనవన్ని ఈ రాష్ట్రంలో ఉన్న 1124 హాస్టల్స్ లో ఎక్కడైనా సరే ఒక్క హాస్టల్లో చేర్పించి వారం రోజులు, కేవలం వారం రోజులు మీ మనవన్ని ఈ హాస్టల్లో పెడితే వారం రోజుల తర్వాత మీ మనవడు మీ దగ్గరకు వచ్చి, తాతయ్య ఈ హాస్టల్లో వసతి సదుపాయం చాలా అద్భుతంగా ఉంది, ఆహారం చాలా అద్భుతంగా ఉంది అని మీకు చెప్పినట్టయితే దీనిపైన మీరు ఎటువంటి చర్యలు తీసుకోవద్దు, మీకు సన్మానం చేస్తాము అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలా కాదు అంటే ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఏ వేల మంది విద్యార్థులు భవిష్యత్తును నిర్ణయించే సాంఘిక సంక్షేమ హాస్టళ్లను వెంటనే సొంత భవనాలు నిర్మించాలి. వీళ్ళ మెస్ చార్జెస్, వీళ్ళ సౌకర్యాలను వెంటనే సమీక్షించి పరిస్థితులను మెరుగుపరచాలని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి డిమాండ్ చేస్తున్నాను. అమ్మా నారా బ్రాహ్మణి గారు, మీరు నన్ను క్షమించాలి. నేను ఈ మాట ఎందుకన్నానంటే మీ బిడ్డను కష్టపెట్టాలో లేదా మీ బిడ్డను బాధ పెట్టాలో అని కాదు. వేలాది మంది మా బిడ్డల యొక్క కష్టము మీకు తెలియాలని నేను చెప్తున్నాను తప్ప మీ బిడ్డను బాధ పెట్టాలని కాదు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు కళ్ళు తెరవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పాఠశాల విద్య పూర్తయితే ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఎలా ఉందో మనకు తెలుసు. ఈరోజు బీసీ బిడ్డలు కార్పొరేట్ కాలేజీల్లో, కార్పొరేట్ సంస్థల్లో చదువుకునే పరిస్థితి లేనప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో, చిన్న చిన్న ప్రైవేటు కళాశాలల్లో, ప్రభుత్వ కళాశాలల్లో ఇంటర్మీడియట్, డిగ్రీ లాంటి కోర్సులు చేయడానికి జాయిన్ అవుతుంటే ఇక్కడ విద్యా ప్రమాణాలు సరిగా లేకపోవడం ఒక ఎత్తు అయితే, విద్యార్థులకు కావలసిన సౌకర్యాలు లేకపోవడం మరో ఎత్తు అయితే, అంతకంటే
ప్రమాదకరమైన విషయం ఏమంటే ఈరోజు మన భావితరాల భవిష్యత్తు, దేశానికి వెన్నెముక యువత అని చెప్పుకునే మనము మన యువత ఒక ప్రమాదకరమైన స్టేజ్కి వెళ్తున్నారు, ఒక విషపు వలయంలో చిక్కుకుంటున్నారు. అదే మారక ద్రవ్యాలు, డ్రగ్స్ ప్రపంచం ఈరోజు రాష్ట్రంలో ఎలా ఉంది అంటే, ఒకప్పుడు కేవలము సిటీలకు పబ్బులకు పరిమితమైన డ్రగ్స్, గంజాయి, మారక ద్రవ్యాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విచ్చలవిడిగా చాక్లెట్లు, బిస్కెట్లు అమ్మినట్టు ప్రతి ప్రాంతంలోనూ అమ్ముతున్నారు. ప్రతి ప్రాంతంలోనూ గంజాయి లభిస్తోంది, డ్రగ్స్ లభిస్తోంది. వీటి వల్ల ముఖ్యంగా నష్టపోతున్నది వీటి యొక్క విషపు కోరల్లో చిక్కుకొని ఆరోగ్యాన్ని, జీవితాన్ని, భవిష్యత్తుని నాశనం చేసుకుంటున్నది మన బహుజన బిడ్డలనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అధికారంలో ఉన్న వాళ్ళు వీళ్ళ బిడ్డలను ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి విదేశాల్లో చదివించుకుంటున్నారు, పక్క రాష్ట్రాలకు తీసుకెళ్లి చదువుకుంటున్నారు. కానీ మనం మాత్రము మన బిడ్డలను అవకాశం ఉన్నంత వరకు స్థానికంగా చదివించాలి, చిన్న చిన్న కాలేజీల్లో చదివించుకోవాలని ఆర్థిక స్తోమత లేక, కుటుంబ పరిస్థితులు బాగలేక లక్షలాది మంది విద్యార్థులు ఈరోజు చిన్న చిన్న కాలేజీల్లో చదువుకుంటుంటే, ఈ కాలేజీల్లో, హాస్టల్స్ లో, స్కూల్స్ లో గంజాయి, మత్తు పదార్థాలు యథేచ్ఛగా ఈరోజు దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లో ఈ విష సంస్కృతి ఉంది అనేది స్పష్టంగా ఈరోజు ప్రభుత్వానికి తెలుసు, అధికారులకు తెలుసు. అయినప్పటికీ కూడా వీళ్ళ స్వార్థ రాజకీయాల కోసం, వీళ్ళు ఒక కుట్ర పన్ని, వీళ్ళ అవినీతి కోసం, వీళ్ళ యొక్క దోపిడీ కోసం, ధనార్జన కోసం మన పిల్లల భవిష్యత్తుని, వీళ్ళ ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నారనే విషయాన్ని ఈరోజు రాష్ట్రంలో ఉన్న విద్యార్థులందరికీ తెలియజేస్తున్నాను. ముఖ్యంగా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు ఈ సందర్భంగా నేను ఒక్కటే విన్నవించుకుంటున్నాను. మీరు ఉద్యోగాల్లో ఉండొచ్చు, వ్యాపారాల్లో ఉండొచ్చు, కానీ మీ పిల్లల యొక్క పరిస్థితిని ఒక్కసారి గమనించండి అని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్న విద్యార్థుల యొక్క తల్లిదండ్రులందరినీ కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు మారక ద్రవ్యాలు, డ్రగ్స్, అదే విధంగా గంజాయి, మత్తుకి బానిసలయ్యి పూర్తిగా ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటున్నారు. నిజంగా మీ పిల్లలు గంజాయి తీసుకున్నారో లేదో, డ్రగ్స్ తీసుకున్నారో లేదో, దాని స్మెల్ కానీ మరొకటి కానీ లేకుండా ఈరోజు వీళ్ళు అలాంటి పదార్థాలను నేరుగా నికోటిన్ లాంటి పదార్థాలు ఊపిరితిత్తులకు వెళ్లే విధంగా అలాంటి మత్తు పదార్థాలను అందిస్తున్నారు. మీకు వాసన బట్టో, ప్రవర్తన బట్టో తెలిసే అవకాశం లేదు. కానీ ఈ విషపు వలయంలో మీ పిల్లలు చిక్కుకున్నట్టయితే ఖచ్చితంగా ఒక 10 సంవత్సరాలు దాటిన తర్వాత ఈ రాష్ట్రానికి సంబంధించిన యువత పూర్తిగా హార్ట్ కంప్లైంట్స్, లంగ్స్ కంప్లైంట్స్, లివర్ కంప్లైంట్స్, ఈ విధంగా ఆరోగ్యాన్ని చెడగొట్టడంతో పాటు పూర్తిగా వాళ్ళ భవిష్యత్తు నాశనం అవుతుంది. కాబట్టి ఇప్పటికైనా ఇది ప్రభుత్వం ఏదో కట్టడి చేస్తుంది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి మరొకరు దీని మీద చర్యలు తీసుకుంటారనే నమ్మకం నాకైతే లేదు. కానీ విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రము జాగ్రత్తగా ఉండాలి. మీ పిల్లల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, వారి భవిష్యత్తుని కాపాడుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తల్లిదండ్రులకు తెలియజేస్తూ, మరీ ముఖ్యంగా మాతృమూర్తులకు ఒక్క విషయం తెలియజేస్తున్నాను. మామూలుగా పిల్లలంటే కేవలము ఆడబిడ్డల సంరక్షణ, వాళ్ళ రక్షణ మీద ఉన్న శ్రద్ధ మగ పిల్లల పైన పెట్టాల్సిన పని లేదు అనే ఆలోచన ఉంటుంది. ఈ ఆలోచన కరెక్ట్ కాదు. ఆడబిడ్డలకి ఎంత ప్రమాదం ఉందో మగ బిడ్డల యొక్క భవిష్యత్తుకి, వారి ఆరోగ్యానికి అంతకంటే ఎక్కువ ప్రమాదం ఉంది. కాబట్టి మాతృమూర్తులు మీ కొడుకులు ఏం చేస్తున్నారు, ఎక్కడ తిరుగుతున్నారు అనే విషయాన్ని గమనించాలి. ఈ
వీళ్లకు మీరు మాట్లాడండి, మీరు ధైర్యాన్ని నింపండి, మీరు నిజాయితీగా పెంచండి. అదే విధంగా ప్రతి తల్లి కూడా ఒక నిధియాబాగా, ప్రతి బిడ్డని ఒక ఛత్రపతి శివాజీ లాగా, ఒక వీరునిగా తయారు చేయండి తప్ప ఈ డ్రగ్స్ బానిసానికో లేదా ఇలాంటి విషపు ప్రపంచంలో మీ పిల్లలు ఉన్నట్టయితే బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. ఇందులో కూడా మన బహుజన బిడ్డలే ఎక్కువ ఉన్నారనే విషయాన్ని మనం గుర్తించాలి, జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. లేదంటే మన యొక్క యువత భవిష్యత్తులో పూర్తిగా నాశనమయ్యే అవకాశం ఉంది. అదే వీళ్ళు కోరుకుంటున్నారు. ఎందుకంటే మన పిల్లలు చదువుకొని చైతన్యం వచ్చి రేపు సమాజంలో జరిగే అన్యాయం పైన, వీళ్ళ దోపిడీ పైన ఎదురు తిరిగితే వీళ్ళ అరాచకానికి, వీళ్ళ దోపిడీకి అంతం వచ్చే రోజు వస్తుంది. కాబట్టి ఈ రోజు ఈ డ్రగ్స్ వ్యాపారం ద్వారా, మారక ద్రవ్యాల ద్వారా మన యువతని చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దీని మీద ప్రతి ఒక్కరూ కూడా అలర్ట్ గా ఉండాలని చెప్పి తెలియజేస్తూ, ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఒక్కటే డిమాండ్ చేస్తున్నాను. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, మీకు యువతను ఈ మత్తు నుండి, ఈ మారక ద్రవ్యాల నుండి కాపాడాలనే ఆలోచన 1% ఉన్నా ఇప్పటికైనా దీని మీద ప్రత్యేక ఎంక్వైరీ వేయండి. రాష్ట్రంలో జరుగుతున్న డ్రగ్స్ వ్యాపారాన్ని అరికట్టండి. లేదంటే మీ రాజకీయ లబ్ధి కోసమో, మీ వ్యాపారాల కోసమో, మీ అవినీతి కోసమో డ్రగ్స్ వ్యాపారాన్ని కొనసాగించినట్టయితే నేను క్షమించిన, బీసీ సమాజం క్షమించిన, ఈ రాష్ట్రం క్షమించిన భగవంతుడు నిన్ను, నీ కుటుంబాన్ని క్షమించడనే విషయాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తున్నాను. ఎక్కువ శాతం ఉన్న సామాజిక వర్గాల్లో కాపు సామాజిక వర్గం ఒకటనే విషయం మనందరికీ తెలుసు. కానీ బీసీలను, దళితులను ఏ విధంగా ఈ దోపిడీ పార్టీలు ఉపయోగించుకుంటున్నారు, కాపులను కూడా అదే రకంగా పదవులో లేదంటే మరొక రకంగానో చూపించి ఎరవేసి వంచే ప్రయత్నం చేస్తున్నారు తప్ప కాపులకు అభివృద్ధి లేదు, అదే విధంగా అధికారం లేదు, నిధులు లేదనే విషయాన్ని గుర్తించాల్సిన అవసరము కాపు సామాజిక వర్గానికి ఉంది. కాపు కొదమ సింహం వంగవీటి రమణ నిజంగా ఈ రోజు బ్రతికే ఉండింటే, వంగవీటి రంగా గారు బ్రతికే ఉండింటే ఈ రోజు ఈ దోపిడీ పార్టీలను బంగాళాఖాతంలో కడపడానికి తను జెండా ఎత్తి చెయ్యెత్తి ముందుకొచ్చిందేవాడని చెప్పి ఈ సందర్భంగా కాపు జాతి గుర్తించాల్సిన అవసరం ఉంది. దురదృష్టం ఏంటంటే అలాంటి మహనీయుల్ని నిర్దాక్షిణ్యంగా హత్య చేసిన ఈ దోపిడీ పార్టీలకు ఈ రోజు మద్దతు ఇవ్వాల్సిన దుస్థితి కాపులకు వచ్చిందంటే కాపు సామాజిక వర్గం ఒక్కసారి కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది. మనకు కావాల్సింది బానిసత్వమా, అధికారమా అనేది తేల్చుకోవాల్సిన అవసరము కాపు సామాజికానికి ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నిజంగా వంగవీటి రంగన్న ఆశయాలను కొనసాగించాలనుకుంటే మీరు ముందుకు రండి. ఈ దోపిడీ పార్టీలతో యుద్ధం చేద్దాము. వీళ్ళ యొక్క దోపిడీని, వీళ్ళ అరాచకాన్ని తరిమి కొడదాము. దానికి కలిసి పని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు సిద్ధమైతే ముందుకు రండి. నేను ముందుండి ఈ ఉద్యమాన్ని నడిపిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడడానికి ప్రధాన కారణమైన పొట్టి శ్రీరాములు గారి సామాజిక వర్గం, వైశ్య సామాజిక వర్గం ఈరోజు రాజకీయంగా ఏ స్థితిలో ఉంది? ఉత్తర భారతదేశంలో రాజకీయాలను శాసిస్తున్న బ్రాహ్మణ సామాజిక వర్గం ఈ రాష్ట్రంలో రాజకీయంగా, ఆర్థికంగా ఏ పరిస్థితి ఉంది? ప్రతి ఒక్క సామాజిక వర్గము ఆలోచించాల్సిన అవసరము వచ్చింది. ఖచ్చితంగా ఈ దోపిడీ పార్టీల యొక్క పరిపాలన, అరాచకము భవిష్యత్తులో కొనసాగితే ఈ రాష్ట్రంలో మనకు మిగిలేది చిల్లి కవ్వు కూడా ఉండదు, బిచ్చమెత్తుకునే పరిస్థితి కూడా ఉండదు. మన భూములు అమ్ముతున్నారు, మన భూములు దోపిడీ చేస్తున్నారు, వనరులు దోపిడీ చేస్తున్నారు, ఇసుక దోపిడీ చేస్తున్నారు, శాండ్ దోపిడీ చేస్తున్నారు,
అదేవిధంగా మైన్స్ దోపిడీ చేస్తున్నారు, మినరల్స్ దోపిడీ చేస్తున్నారు. పూర్తిగా రాష్ట్రాన్ని దోచేసి మన పిల్లలకు భవిష్యత్తు తరాలకి వీళ్ళు చిప్పని అందించడానికి సిద్ధంగా ఉన్నారు, కుట్ర పన్నారు. కాబట్టి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని సామాజిక వర్గాలు ఆలోచించి ముందడుగు వేయాల్సిన అవసరం ఉంది. 2 తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ మార్పు రావాల్సిన అవసరం ఉంది. బహుజనులకు ఒక పక్క మన డిమాండ్లు, మన హక్కుల కోసం పోరాటం చేస్తూనే మరో పక్క అధికారం దిశగా అడుగులు ముందుకు వేయాల్సిన అవసరం ఉంది. దానికి నాయకత్వం వహించడానికి బీసీవై పార్టీ సిద్ధంగా ఉంది. వీళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని ఆటంకాలు సృష్టించినా, ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని వేధింపులు పెట్టినా నా ప్రయాణం నా కంఠంలో ఊపిరున్నంత వరకు కొనసాగుతుంది తప్ప వీళ్ళ చిల్లర చేష్టలకు ఎక్కడ భయపడే పరిస్థితి లేదని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఈ ప్రయాణంలో ఈ ఉద్యమానికి నాంది పలుకుతూ మొట్టమొదటిసారిగా ఈ రోజు ఈ బీసీ సింహగర్జన ద్వారా ప్రభుత్వానికి మనము మన హక్కులు, మన న్యాయపరమైన డిమాండ్లు సాధించడం కోసము 5 ముఖ్యమైన డిమాండ్లతో ఈ రోజు బీసీ సింహగర్జన కార్యక్రమం ద్వారా మనం ఈ ఉద్యమానికి నాంది పలుకుతున్నామనే విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీ అందరికీ తెలుసు బీసీ సింహగర్జన యొక్క ఎజెండా 5 ప్రధాన డిమాండ్లు అనే విషయం మీకు తెలుసు. అందులో మొట్టమొదటిది ఈ రాష్ట్రంలో బీసీలకు రక్షణ చట్టం కల్పించాలి. ఎందుకు రక్షణ చట్టం కల్పించాలి? నిజంగా బీసీలకు రక్షణ చట్టం కల్పించాల్సిన ఆవశ్యకత ఈ రాష్ట్రంలో ఉందా లేదా అనే విషయము నాకంటే, మీకంటే, మనందరికంటే, బహుజనులందరికంటే, బీసీలందరికంటే ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు. ఎందుకంటే తను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆనాటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో బీసీల పైన దాడులు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, బీసీలను వేధిస్తున్నారు అని చెప్పి నేను అధికారంలోకి వస్తే 100 రోజుల్లో బీసీలకు రక్షణ చట్టాన్ని అమలు చేస్తానని చెప్పి ఊరు వాడ బహిరంగ సభల్లో, పాదయాత్రల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ పుత్రరత్నం నారా లోకేష్ గారు, వాళ్ళ పార్టీ మేనిఫెస్టో, వాళ్ళ కార్యకర్తలు దండారా వేసే కార్యక్రమం చేశారు. మరి ఈ రోజు అధికారంలోకి వచ్చి 20 నెలలు కావస్తోంది. ఈ 20 నెలల కాలంలో బీసీల పైన, బీసీ నాయకుల పైన, బీసీ మహిళల పైన, బీసీ ఉద్యోగస్తుల పైన అనేక రకాల దాడులు జరిగాయి, అరాచకాలు జరిగాయి, హత్యలు జరిగాయి. ఇదే అధికార తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బీసీ కార్యకర్తల్ని నిర్దాక్షిణ్యంగా హత్య చేసినప్పటికీ కూడా ఈ రోజు వరకు ముఖ్యమంత్రి గాని, లోకేష్ గాని, అధికారంలో ఉన్న పార్టీ కానీ ఏ ఒక్కరు రక్షణ చట్టం గురించి కనీసం నోరిప్పే పరిస్థితి లేదు. తేలుగుట్టిన దొంగల్లాగా ఈ 18 నెలల కాలంలో ఎన్ని రకాలుగా రక్షణ చట్టం యొక్క ఆవశ్యకత గురించి బీసీ నాయకులు, సంఘాలు, బీసీవై పార్టీ పోరాటం చేసినప్పటికీ కూడా ఒక్క అడుగు కూడా ముందుకు వేయని పరిస్థితి ఉంది. దీని మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోగా మరీ ఘోరంగా వీళ్ళ యొక్క తోకపత్రిక ఏదైతే ఉందో ఈనాడు ద్వారా తప్పుడు రాతలు రాసే ప్రక్రియను కొనసాగిస్తున్నారు. ఎప్పుడైతే బీసీ సింహగర్జన ఎజెండాని ప్రకటించామో వెంటనే చంద్రబాబు నాయుడు గారిని గత 40 సంవత్సరాల నుండి తన చీకటి రాజకీయాలకు, కుట్ర రాజకీయాలకు ఏ విధంగా వంత పాడుతూ వస్తుందో అదే విధంగా ఈనాడు పత్రిక బీసీ ఉద్యమాన్ని నీరు కార్చడం కోసము తప్పుడు కథనాలు, తప్పుడు వార్తలు రాయడానికి ప్రయత్నం చేసిందనే విషయాన్ని మనందరం చూసాము. బీసీ రక్షణ చట్టం సిద్ధమైపోయింది.
ముసాయిదా సిద్ధమైపోయింది, రేపో మాపో ముందుకొచ్చేస్తుందంటూ ఎక్కడ ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళ పుత్రరత్నం కానీ ఆ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఏ ఒక్కరూ ప్రకటన చేయకపోయినా ముఖ్యమంత్రి గారు వాళ్ళ పుత్రరత్నానికి అనధికారికంగా సర్వశాఖ మంత్రి అప్పచెప్పినట్టు సమాచార శాఖ ఏమైనా ఈనాడు పత్రిక అప్పచెప్పారేమో, మరి వీళ్ళు ఎటువంటి ప్రకటన లేకుండా తప్పుడు రాసే ప్రయత్నం చేశారు. ఇప్పటికీ కూడా ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి ఈ బీసీ రక్షణ చట్టం అమలు చేయాలనే చిత్తశుద్ధి లేదు అనేది మనం గుర్తించాలి. ఇప్పుడు ఒక్కటే డిమాండ్ చేస్తున్నాను, ఇప్పటికైనా మీ కుట్ర రాజకీయాలు పక్కన పెట్టి వెంటనే బీసీలకు రక్షణ చట్టం కల్పించాల్సిన బాధ్యత మీకుంది అని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తున్నాను. మరో ముఖ్యమైన అంశం ఏంటంటే బీసీలకు రాజధాని ప్రాంతంలో 1000 ఎకరాలు, కనీసం 1000 ఎకరాలు కేటాయించమని చెప్పి మనం డిమాండ్ చేస్తున్నాం. బీసీలకు నిజంగా భూములు ఎందుకు కేటాయించమంటున్నాం? దీని మీద మనం ఏమైనా వీళ్ళు చేస్తున్నట్టు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికా, లేదంటే అవినీతి చేయడానికా, లేదంటే దోపిడీ చేయడానికా అంటే ఖచ్చితంగా కాదు. బీసీలకు భవిష్యత్తు అవసరాల కోసం భవిష్యత్తులో బీసీ భవనాలు, బీసీలకు సంబంధించిన విద్యా సంస్థలు నిర్మించడానికో పరిశ్రమలు స్థాపించడానికో మీరు చెప్పుకునే అభివృద్ధిలో ఈ రాష్ట్రంలో ఉన్న 55% పైగా ఉన్న బీసీల యొక్క వాటా మేము ఈ రోజు అడుగుతున్నాము. ఇది మీరు పెట్టే భిక్ష కాదు, బీసీల యొక్క హక్కు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పుడు హైదరాబాదు ప్రాంతంలో వేలాది ఎకరాలు అభివృద్ధి పేరు చెప్పి, ఫిలిం సిటీల పేర్లు చెప్పి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరు చెప్పి, రియల్ ఎస్టేట్ పేరు చెప్పి, హోటల్స్ పేరు చెప్పి వీళ్లకు, వీళ్ళ సామాజిక వర్గాలకి, వీళ్ళ బినామీలకు, వీళ్ళ చెంచాలకు వేల ఎకరాలు అప్పనంగా కట్టబెట్టే ప్రయత్నం జరిగింది. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కానీ, అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ ఈ వేల ఎకరాల భూపందారంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి హైదరాబాద్ లో బీసీల వాటా ఏమైనా ఉంది అంటే భూతద్దం వేసి వెతికిన ఈ రోజు బీసీలకు సంబంధించి 1 సెంటు కేటాయింపు జరగలేదు. బీసీలకు సంబంధించిన ఎలాంటి కార్యక్రమం చేయాలన్నా ఈ రోజు హైదరాబాద్ లో ప్రైవేటు హోటల్స్ లోనో మరో ప్రాంతంలోనో మరొకరు దయతలిస్తేనో అక్కడ నిర్వహించుకోవాల్సిన దుస్థితి ఉంది. కాబట్టి అలాంటి దుస్థితి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిలో మనకు రాకూడదు, మన పిల్లలకు రాకూడదు. అదే పరిస్థితి కొనసాగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిలోకి మనం వెళ్ళాలంటే టోల్ చార్జెస్ పే చేసి, టోల్ గేట్ ఫీజు కట్టి మనము లోపలికి వెళ్ళే దుస్థితి వస్తుంది. కాబట్టి మనం మేల్కోవాల్సిన అవసరం ఉంది, మన వాటా తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి డిమాండ్ చేస్తున్నాను, ఈ అంశం పైన మీరు నిర్ణయం తీసుకోవాలి. బీసీలకు మీరు ఇప్పటి వరకు సేకరించిన 33,000 ఎకరాలు 2వ విడతలో సేకరిస్తున్నానంటున్నారు, 3వ విడత అంటున్నారు. సుమారు 75 నుండి 80,000 ఎకరాలు సేకరించేది మీ కుటుంబం కోసమో, మీ బినామీల కోసమో, మీ అవినీతి కోసమో మరొకటో కాదు. ఈ రాష్ట్ర ప్రజలకు సంబంధించింది. రాజధాని అంటే మీకో మీ సామాజిక వర్గానికో సంబంధించిన అంశం కాదు అనే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గుర్తించాలి. బీసీల యొక్క వాటా తేల్చాలి. బీసీలకు 1000 ఎకరాలు కనీసం కేటాయింపు చేయాలి అని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. ఈ రోజు మిగిలిన సామాజిక వర్గాలందరినీ కూడా కోరుకుంటున్నాను, మీరందరూ కూడా ముందుకు రండి. కాపుల ముందుకు రండి, దళితుల ముందుకు రండి, మిగిలిన సామాజిక వర్గాలకు ముందుకు రండి. మీ యొక్క వాటా ఏంటో రాజధాని ప్రాంతంలో తేల్చుకోండి. ఇప్పుడు తేల్చుకోనట్టయితే భవిష్యత్తులో మన పిల్లలకు అంధకారం తప్ప మరొకటి ఏది ఉండదు అని చెప్పి ఈ సందర్భంగా బీసీలతో పాటు మిగిలిన అందరినీ కూడా
పిలుపునిస్తున్నాను. మీరు పోరాటం చేయడానికి దిట్టపడితే మీ పోరాటానికి బీసీవై పార్టీ మద్దతు ఉంటుంది, నా మద్దతు ఉంటుంది. అందరం ముందుకు రండి, కలిసి పోరాటం చేద్దాం, మన హక్కులను సాధించుకుందామని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా పిలుపునిస్తున్నాను. మరో ప్రధాన డిమాండ్, గత దశాబ్దాల కాలం నుండి పార్టీలు బీసీలకు హామీ ఇచ్చి వంచి మోసం చేసే కార్యక్రమం ఏదైతే ఉందో అది బీసీల యొక్క ఈ రాష్ట్రంలో సమగ్ర కులగణన చేపట్టాలి. మా జనాభా ఎంత ఉందో తేల్చాల్సిన అవసరం ఉంది. దాని ప్రకారము మాకు రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం ఉంది. 1983లో తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు ఇచ్చిన ప్రధాన హామీల్లో బీసీలకు 44% విద్యా ఉద్యోగాలు, చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి ఏ హామీ అయితే ఇచ్చారో ఆ హామీని మీరు అధికారం అనుభవించిన ఈ 23 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా అమలు చేయాలనే ఆలోచన రాలేదు. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు నిద్రలో నుండి మేల్కోవాలి, బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. మీరు మళ్ళీ దీని మీద కూడా చేస్తున్న తప్పుడు ప్రచారము 34% ఇస్తాము, దీనికి కమిషన్ ఏర్పాటు చేస్తాం, మరొకటి చేస్తామంటే తప్పుదారి పట్టించే ప్రయత్నం ఉంది. దీన్ని ఈ రాష్ట్ర బీసీలు ఒప్పుకునే సమస్య లేదని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ వెంటనే కులగణన చేపట్టాలి. దాని ప్రకారము కనీసం 44% రిజర్వేషన్లు అమలు చేయాలి. మీరు 44% రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలి. అలా కాదని మీరు ముందుకెళ్లాలంటే ఈ రాష్ట్రంలో బీసీ ఉద్యమము తీవ్ర రూపం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. మరో ముఖ్యమైన అంశము, ఈరోజు గతంలో అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కానీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో కానీ బీసీల యొక్క సామాజిక వర్గాల కోసము కార్పొరేషన్లో నియమిస్తున్నాము, చైర్మన్ నియమిస్తున్నాము, పాలక మండలి నియమిస్తున్నాము అని చెప్పి గొప్పలు చెప్పుకునే వీళ్ళు నిధుల విషయంలో మళ్ళీ బీసీలను మోసం చేస్తున్నారు. మీ పార్టీకి చెందిన నాయకుడికో కార్యకర్తకో పదవినిస్తే ఆ పదవి వల్ల బీసీ కులాలకు, బీసీ సామాజిక వర్గాలకు ఎటువంటి న్యాయం జరగదు. ఇది నిధులు కేటాయించినప్పుడే జరుగుతుంది. కాబట్టి వెంటనే బీసీ సామాజిక వర్గాలకు చెందిన కార్పొరేషన్లకు నిధులు కేటాయించాలని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తున్నాను. ఈ 5 ప్రధాన డిమాండ్లను, న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది, ముఖ్యమంత్రికి ఉంది. ఈ రోజు అలా కాదని మీరు మళ్ళీ వంచే ప్రయత్నం చేసిన, కాలయాపన చేయాలనే ప్రయత్నం చేసిన ఈ రాష్ట్రంలో జరిగే బీసీ ఉద్యమానికి, జరిగే నష్టానికి మీరు బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని హెచ్చరిస్తున్నాను. గతంలో అనేక సందర్భాల్లో, అనేక అంశాల్లో, అనేక ఉద్యమాల్లో మీరు బీసీ ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేశారు. ఏదో ఒక రకంగా వంచో, భయపెట్టించో, పదవులు తాయిలాలుగా చూపించో ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నం చేశారు. కానీ ఈ రోజు అలాంటి పరిస్థితి లేదు అనే విషయాన్ని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పదలుచుకున్నాను. అదేంటంటే తెలుగుదేశం పార్టీ గతంలో జరిగిన అనేక బీసీ ఉద్యమాల్ని ఏ విధంగా అణచివేయాలనుకుంటున్నారో అదే విధంగా ఈరోజు బీసీవై పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఉద్యమాన్ని కూడా అణచివేయడానికి అనేక కుట్రలు, అనేక కుతంత్రాలు చేయడానికి ప్రయత్నం చేశారనే విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. సాక్షాత్తు కేబినెట్ లో ఉన్న ఒక మంత్రి, ఒక బీసీ మంత్రి, ఒక బీసీ బిడ్డ నాకు నేరుగా ఫోన్ చేసి
ఒక్క విషయం చెప్పారు. మా నాయకుడు, మా చిన్నబాబు, మా ముఖ్యమంత్రి గారి పుత్రరత్నము మీతో మాట్లాడాలనుకుంటున్నాడు. అది ఢిల్లీలోనో మరో ప్రాంతంలోనో ఒక్కసారి కలవాలనుకుంటున్నాడు అంటూ నాకు రాయబారం తీసుకొచ్చి వచ్చాడు. ఈ విషయాన్ని నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే వ్యక్తిగతంగా జరిగే సంభాషణలను బహిరంగంగా వెల్లడించడము పద్ధతి కాదు అని నాకు తెలిసినప్పటికీ నా మీద ఇలాంటి కుట్రలు మళ్ళీ భవిష్యత్తులో ఏ నాయకుడు చేయకూడదనే ఈ సందర్భంగా నేను బహిరంగంగా తెలియజేస్తున్నాను. ఈ మంత్రి గారికి నేను ఒకటే చెప్తాను, నిజంగా మీ ముఖ్యమంత్రి గారి పుత్రరత్నానికి నాతో కలవాలంటే నా డిమాండ్లతో నేను ముందుకొస్తాను. నేరుగా అతని దగ్గరికే వస్తాను, బహిరంగంగా నేను వస్తాను. ఈ డిమాండ్లను నెరవేర్చమని చెప్పండి, నేను కలవడానికి సిద్ధంగా ఉన్నాను. అంతే తప్ప మీలాంటి చీకటి రాజకీయాలు, ఇలాంటి చిల్లర రాజకీయాలు నాతో చేయొద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేశాను. ఆయన నన్ను మరో రకంగా బెదిరించే ప్రయత్నం కూడా చేశారు. మా నాయకుడు, మా ముఖ్యమంత్రి తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి ఉద్యమాలు, ఇలాంటి నాయకులను, ఇలాంటి డిమాండ్లను ఎన్నో చూసింటారు. ఆయన ఏ విధంగా వాటిని అనగదొక్కాడో, ఏ విధంగా తొక్కి పెట్టాడో మీకు తెలియంది కాదు. మీరు ఇబ్బంది పడతారు, గుర్తించుకోండి అని చెప్పి నన్ను హెచ్చరించే ప్రయత్నం చేస్తే నేను ఒక్కటే చెప్పాను, మీ ముఖ్యమంత్రికి తన 40 ఏళ్ల జీవితంలో ఎంతో మంది నాయకుల్ని, ఉద్యమాలని చూశారేమో, కానీ ఈ 40 ఏళ్ల జీవితంలో రామచంద్ర యాదవ్ లాంటి వాడు తగిలింటాడు. అలాంటి వాడు తగిలితే ఒక ఇంత దూరం వచ్చేది కాదు. ఎప్పుడు మీ దోపిడీకి, మీ అరాచకానికి, అణచివేతకి, బీసీలకు రాజ్యాధికారం అందించిందేమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. తొక్కడానికో మరొకటి చేయడానికో ఈరోజు నేను కాళ్ళకు చెప్పులు వేసుకునే అలవాటు లేదు కాబట్టి నేను చెప్పులు పంపించలేను. లేదంటే నేను మీకు చెప్పులు పంపించుంటాను, వాటిని తక్కువని చెప్పి ఈరోజు ఒక్కటే చెప్తున్నాను, కేవలము ఈ 5 డిమాండ్లతో ఏదో ఒక బహిరంగ సభ పెట్టడము, రేపొద్దున్నే మళ్ళీ మన కార్యక్రమాలు మనం చేసుకుంటాము, మళ్ళీ డైవర్షన్ చేస్తాము, మళ్ళీ మా రాజకీయాలు మేము చేస్తామని మీరు అనుకున్నట్టయితే అది మీ పొరపాటు. ఈ రోజు ఈ ఉద్యమానికి కేవలం ఇది ఆరంభం మాత్రమే. ముఖ్యమంత్రి గారికి ఒక్కటే చెప్తున్నాను, నేను అన్నింటికీ సిద్ధపడే ఈ ఉద్యమాన్ని మొదలు పెట్టాను. మీ బెదిరింపులకు, మీ తప్పుడు కేసులకు, మీ అక్రమ కేసులకు నేను కాదు కదా, నా కాలు మీద వెంట్రుక కూడా భయపడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా నేను ఒక్కటే చెప్తున్నాను, ఆనాడు శ్రీకృష్ణ భగవానుడు న్యాయమంగా ఉన్న, న్యాయం వైపు నిలిచిన పాండవుల కోసము రాయబారం వెళ్తూ కురుక్షేత్రానికి ముందు కౌరవుల వద్దకు రాయబారం వెళ్ళి న్యాయంగా సగం రాజ్యం ఇవ్వమన్నాడు. అలా కుదరకపోతే కనీసము 5 ఊర్లు ఇవ్వమన్నాడు. ఆ 5 ఊర్లు ఇవ్వలేదు కాబట్టి కురుక్షేత్రం జరిగింది, రాక్షస సంహారం జరిగింది. ఈ రోజు నేను ఒక్కటే చెప్తున్నాను, ఈ రాష్ట్రానికి సంబంధించిన 5 న్యాయమైన డిమాండ్లను నెరవేర్చినట్టయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బీసీ ఉద్యమం యొక్క తీవ్రతను రుచి చూడాల్సి వస్తుంది. దీనికి మీరు బాధ్యత వహించాల్సి వస్తుంది. నేను ఈరోజు వ్యక్తిగత జీవితాన్ని, వ్యాపార జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని అన్నింటినీ తెగించి ఈ రాష్ట్రంలో ఒక మార్పు కోసం, అధికారం కోసం, మీ దోపిడీ యొక్క అంతం కోసం పోరాటం చేస్తున్నాను. ఈ రోజు బీసీల యొక్క ఉద్యమంలో ఈ 5 డిమాండ్లు సాధించడానికి మళ్ళీ సంవత్సరాలు, దశాబ్దాలు కాలం గడవాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో తరాలు ఈ రోజు కాలం గడిచిపోయింది, ఎన్నో కుట్రలకు బలయ్యాము, దోపిడీకి బలయ్యాము. మన తాతలు ఈ రోజు వంచనకు గురయ్యారు, తండ్రులు వంచనకు గురయ్యారు.
మనము ఈరోజు అదే పరిస్థితుల్లో ఉన్నాం. మన భవిష్యత్తు తరాలు, మన పిల్లలకు ఖచ్చితంగా ఈ దోపిడీ నుండి విముక్తి కలిగించి మనం హక్కులు, అధికారాన్ని అందించాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఈ రోజు ముఖ్యమంత్రి గారికి నేను బీసీ సమాజం తరపున ఈ రాష్ట్రంలో ఉన్న 3 కోట్ల మంది బీసీల తరపున ఒక్కటే అడుగుతున్నాను. ఈ న్యాయమైన 5 డిమాండ్లను నెరవేర్చడానికి మీకు 30 రోజులు గడువిస్తున్నాను. మీకు మార్చి 31వ తేదీ వరకు గడువిస్తున్నాను. ఈ గడువులోగా ఈ 5 డిమాండ్లను నెరవేర్చాల్సిన బాధ్యత మీకుంది. అలా కాదని మేనమేషాలు లెక్కించి తప్పుడు ప్రచారాలతో, కుట్ర రాజకీయాలతో బీసీలను వంచాలనే ప్రయత్నం చేస్తే నేను ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధంగా ఉన్నానని చెప్పి తెలియజేస్తున్నాను. దానికి ముహూర్తం కూడా ఇక్కడే చెప్తున్నాను. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సాక్షిగా ఈ రోజు మీ అందరి ముందు తెలియజేస్తున్నాను. మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి ఏప్రిల్ 11వ తేదీన విజయవాడ నడిపోట్టులో రాజధాని ప్రాంతంలో ఆమరణ నిరాహార దీక్షకు నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు బీసీల యొక్క న్యాయమైన డిమాండ్లను నెరవేరుస్తారా లేదా బీసీ ఉద్యమానికి మీరు ముందుకొస్తారో తేల్చుకోవాల్సిన పరిస్థితి, తేల్చుకోవాల్సింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా మీ కుట్ర రాజకీయాలని పక్కన పెట్టి ఈ 5 డిమాండ్ల విషయంలో స్పష్టంగా ముందుకు రావాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని సామాజిక వర్గాలను కలుపుకుంటూ ఏకం చేసి ఐక్యత తీసుకొని వచ్చి మన ఆత్మగౌరవం కోసం, అధికారం కోసం బీసీవై పార్టీ ఎలాంటి పోరాటానికైనా సిద్ధంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు జరుగుతున్న కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి, ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం కోసము అహర్నిశలో కష్టపడిన బీసీవై కుటుంబ సభ్యులు, బీసీ నాయకులు, బీసీ వాదానికి మద్దతు ఇచ్చే ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే. ఈ రాష్ట్రంలో మరో చరిత్ర రాయడానికి, మన యుగం ప్రారంభం కావడానికి, మన శకం మొదలవ్వడానికి ఇది ఆరంభం అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్, జై బీసీ, జై బీసీవై. మన దగ్గర జయమందర సినిమా రిలీజ్ తర్వాతనే మహాత్మా పూలే విగ్రహాలు మొదలైనాయి. బట్టవోలు మంగళగిరిలో మహాత్మా పూలే విగ్రహం మొదలైంది. ఇక్కడ అంత ఆదర్శవంతమైన ప్లేస్ ఇది. జయమందర సినిమాలో మనం అడిగించినాం, ఓట్లు మావి, సీట్లు మీవి అని అడిగించినాం. 25 సంవత్సరాల ముందు జరిగిన సినిమా అది. ఈ రోజుకు కూడా ఓట్లు మనవి, సీట్లు వాళ్ళవే. 5% మంది గుప్పిట్లోనే, పిడికడు మంది గుప్పిట్లోనే దేశ సంపద మొత్తం ఉంది. 95% మనం దేశ సంపదకి, దేశ వనరులకి, రాజ్యానికి, రాజ్యాధికారానికి దూరంగా నెట్టివేయబడుతున్నాం. అదే సినిమాలో చెప్పించిన మీ పల్లకి మోసి మోసి మా భుజాలు కందిపోయినాయి, ఇక మోయం అని చెప్పిన. మనం ఇప్పటి వరకు ఆ పల్లకులు మోస్తూనే ఉన్నాం. మనం ఇక్కడ శపథం చేయాల్సింది ఏంటంటే రామచంద్రరావు గారి సమక్షంలో మన ఒక ప్రతిజ్ఞ పూనాలి. మన ఓటు మనమే వేసుకోవాలి, మన రాజ్యం మనమే తెచ్చుకోవాలి, మన పల్లకిలో మనమే కూర్చోవాలి. అప్పుడే మన రాజ్యం వస్తుంది. ఐక్యమత్యంగా ఉండి, ఎందుకంటే అనేక కుట్రలు జరుగుతాయి. ఈ సభ ఆపడానికి కూడా అనేక కుట్రలు జరిగినట్టు నాకు సమాచారం ఉంది. అయినా ఇంతమంది యువకులు, ఉత్తేజపరులు, ఇంతమంది ఒక అభ్యుదయ భావాలు ఉన్న వాళ్ళు, ఒక ఉద్యమ స్ఫూర్తి ఉన్న వాళ్ళు ఇంతమంది వచ్చారంటే నిజంగా కూడా ఈ సభ సక్సెస్కి నిదర్శనం. మీరంతా ఒక్కొక్కరు ఒక యువ కెరటాలు, యువ కిషోరాలు. మీరు రేపు మీ గ్రామాల్ని, పల్లెల్ని, మీ కుటుంబాలను మార్చగలిగిన
సమర్థత ఉన్న వాళ్ళు ఈ సందేశం తీసుకెళ్ళండి. రామచంద్రయ్య గారు ఇచ్చే సందేశం తీసుకెళ్ళండి. ఊరు పంచండి, పల్లె పల్లెకు పంచండి, గ్రామ గ్రామానికి ఇంటింటికి పంచండి. థ్యాంక్ యూ సార్. ఉండే ధైర్యంగా చెప్పండి, మన ధైర్యం మనమే చెప్పండి. ఒక మాట ఇవ్వండి, ఎక్కే సీటుకు మొక్కొద్దు. ఏం చేయాలి? ఎక్కాలి. ఎక్కే సీటుకు మొక్కొద్దు. ఏం చేయాలి? ఎక్కే సీటుకు మొక్కొద్దు. ఏం చేయాలి? ఎక్కే సీటుకు మొక్కొద్దు, ఆ సీటు ఎక్కాలి. జై బీసీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.